హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రేమ నువ్వే పార్ట్ 7. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఇప్పుడేంటి, మీరు నాకు ప్రపోజ్ చేస్తున్నారా? నాతో టైం పాస్ చేయడానికి నన్ను ఫ్లడ్ చేస్తున్నారా, లేదా ఇంకేదైనా నా నుంచి ఆశిస్తున్నారా అని అడిగింది పూజ కోపంగా. నో అని రానా అంటుండగా మధ్యలోనే అందుకుని, పూజ నా మాట ఇంకా కంప్లీట్ కాలేదు అంది. మీరు ఏ ఉద్దేశంతో ఉన్నారో నాకు అవసరం లేదు, ఎందుకంటే మీ ఉద్దేశాలతో నాకు పని లేదు. నా ఉద్దేశం ఏంటో మీకు క్లియర్గా చెప్పే వెళ్తాను ఇక్కడి నుంచి. మీరు నాకు ప్రపోజ్ చేస్తే నా వైపు నుంచి రిజెక్ట్. పోనీ మీరు నన్ను ఫ్లడ్ చేయాలని చూస్తే అలాంటి అమ్మాయిలు చాలామంది బయట పబ్బుల్లో క్లబ్బుల్లో దొరుకుతారు. ప్లీజ్ క్యారీ ఆన్. లేదు, మీ ఉద్దేశం ఇంకా ఫిజికల్గా అంటే కాల్గల్ని బుక్ చేసుకోండి. మీకున్న పరపతికి దేశీ అమ్మాయి కాదు, విదేశాల నుంచి దిగుతారు. అంతేగాని ఇలాంటి పిచ్చి మాటలు నాతో మాట్లాడకండి. నేను వచ్చిన పని అయ్యింది అనుకుంటా, ఇక నేను వెళ్తాను అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పైకి లేచింది పూజ. మీరు మాట్లాడి పూర్తి చేశారు, మరి నేను ఒక 10 minutes కూర్చుంటే మీరు అడిగిన ప్రశ్నలకు క్లారిటీ ఇస్తాను. జస్ట్ 10 minutes అన్నాడు రానా పూజ మాటలు విని. దాంతో పూజ కూర్చుంది. ఇంకేం మాట్లాడతాడో అన్న సందేహంతో. మీరు నాకు నచ్చారు అని మాత్రమే చెప్పాను, కానీ మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అనుకుంటే మీ వెనక రోజ్ ఫ్లవర్ పట్టుకొని తిరిగేవాడిని. మిమ్మల్ని ఫ్లడ్ చేయాలని చూస్తే మిమ్మల్ని ఏ కాఫీకో డిన్నర్కో తీసుకెళ్ళడానికి ట్రై చేసేవాడిని, మీతో పరిచయం పెంచుకోవడానికి. అండ్ మీ నుంచి ఏదో ఆశిస్తున్నాను అనుకుంటే మీ పర్మిషన్తో నాకు అవసరం లేదు. మిమ్మల్ని చిటికెలో లేపుకెళ్ళిపోయి ఈ ప్రపంచానికి కనిపించకుండా దాచేసేవాణ్ణి అన్నాడు. లాస్ట్ మాట మాత్రం చాలా యాటిట్యూడ్గా రానా. అతని మాటలకి చాలా కోపంగా చూసింది పూజ రానా వైపు. అంత కోపం వద్దు బేబీ, నువ్వు మామూలుగానే చూస్తే నిన్ను మర్చిపోలేకపోతున్నాను. అంతలా డిస్టర్బ్ చేసావు నన్ను. ఇక నువ్వు కోపంగా చూస్తే ఇక్కడ పెయిన్ వస్తుంది నాకు అంటూ తన హార్ట్ పై చేయి పెట్టుకొని చూపిస్తాడు రానా. అంటే ఏంటి, మళ్ళీ కోపంగా అడిగింది పూజ. చెప్తాను బేబీ, కొంచెం కూల్గా నా మాట విను అని ఇద్దరికి సాఫ్ట్ డ్రింకులు తెప్పించాడు. పూజ చేతికి ఇచ్చాక తను చేతిలో పట్టుకుంది, కానీ తాగలేదు. రానా మాత్రం తాగుతూ, నేను 7 yearsగా డిప్రెషన్లో ఉన్నా. ఇక్కడ ఉండలేక యూరప్ వెళ్ళిపోయాను. అసలు ఇండియా రావద్దు అనుకున్నాను, బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల రావాల్సి వచ్చింది. ఆ రోజు నైట్ మిమ్మల్ని చూసినప్పటి నుంచి నేను డిప్రెషన్ నుంచి చాలా వరకు బయటపడుతున్నాను. ఎన్ని టెన్షన్స్ ఉన్నా మీ ఫేస్ గుర్తుకు రాగానే అన్నీ మర్చిపోతున్నాను. అసలు ఏమాయ చేశారు మీరు నాపై అని కొన్ని లక్షల సార్లు నాలో నేనే ప్రశ్నించుకున్నాను. నా ఫ్యామిలీతో మునుపటిలా ఉండగలుగుతున్నాను, దానికి కారణం మీరు అని నేను అనుకుంటున్నా. మెడిసిన్ మనిషికి ఉంది కానీ మనసుకు లేదు అంటారు కదా, నా విషయంలో అదే నిజమైంది. మీరు నాకు మెడిసిన్లా పనిచేస్తున్నారు, అందుకే నా ఆఫీస్లో మీకు జాబ్ ఇస్తున్నాను. అండ్ ఆ జాబ్ ఏంటో తెలుసా? జస్ట్ నేను మిమ్మల్ని చూడడం అని రానా అనగానే వాట్ నాన్ సెన్స్ అని కోపంగా అరుస్తుంది పూజ అతని మాటలు విని. అఫ్ కోర్స్ నేను మాట్లాడే మాటల్లో సెన్స్ లేదని నాకు తెలుసు, బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. అండ్ సేమ్ టైం మీకు కూడా అన్నాడు యాటిట్యూడ్గా నవ్వుతూ రానా. నేను నమ్మను. నేను మీకు మెడిసిన్లా పనిచేయడం ఏంటి? ఇలాంటి పిచ్చి కథలు ఇంకెవరికైనా చెప్పండి. హ్యాపీగా ఫీల్ అయి మీరు చెప్పినట్టు వింటారు. లేదా మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, ఒక మంచి డాక్టర్కి చూపించుకోండి.
అంతేకాని నాతో ఇలాంటి పిచ్చి ప్రపోజల్ తేకండి అంది కోపంగా పూజ. పూజ, నేను ఇక మిమ్మల్ని బతిమాలను. ఆ అవసరమే నాకు లేదు. బట్ మీరీ జాబ్ చేస్తారు. సేమ్ టైం మీకు మీరే వచ్చి ఈ జాబ్లో జాయిన్ అవుతారు అవ్వాలి అని రానా చాలా యాటిట్యూడ్గా అనగానే, అవ్వకపోతే అంతే కోపంగా అడిగింది పూజ. అవ్వకపోతే ఏముంది, మా మేనేజర్ చెప్పిందే నిజమవుతుంది. మీకెంతో ఇష్టమైన మీ లాలన ఫౌండేషన్ ల్యాండ్ని నేను కబ్జా చేస్తాను. బికాస్ మీ వల్ల ఆ హోమ్లో లేనిపోని చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. పాపం అందరూ పసివాళ్ళే. ఒకసారి ఆలోచించు పూజ. అయినా నేను నీకు చెప్పాలా, రోడ్డున పోయే వాళ్ళకే హెల్ప్ చేస్తారు పూజ. కొంచెం ఆలోచించుకొని కామ్గా వచ్చి జాయిన్ అవ్వు అన్నాడు ఆర్డర్ వేసినట్టుగా రానా. నో, అలా చేయకండి. నాకు వాళ్ళకి సంబంధం లేదు. నేను ఒక అనాథను. తర్వాత మీ ఇష్టం. మీరు ఏం చేసినా ఆ పాపం మీకే తగులుతుంది అంటూ బయటికి వచ్చేస్తుంది పూజ. సుందరి ఆంటీకి జాబ్లో జాయిన్ అయ్యాక సంవత్సరంలోపు బయటికి వస్తే 50 లక్షలు కట్టాలి అని అబద్ధం చెప్పింది. అసలు విషయం ఇది. రానా ఆఫీస్లో ఇదే జరిగింది. పియోన్ వచ్చి మేడం బాస్ పిలుస్తున్నారు అని చెప్పాడు. పూజ ఆలోచన అక్కడితో ఆపేసి వెళ్ళింది. మీ ఐ కమిన్ సార్ అంది క్యాబిన్కి వెళ్ళి. ఎస్ కమిన్ అన్నాడు. ఒక పేపర్ పూజ చేతికి ఇచ్చి, దిస్ ఈస్ యువర్ డిస్మిస్ ఆర్డర్ అన్నాడు బాస్. వాట్? బట్ వై? సార్, రీజన్ ఏంటి సడన్ గా నన్ను డిస్మిస్ చేయడానికి అడిగింది పూజ షాకింగ్ గా. సారీ పూజ, 2 ఇయర్స్గా నువ్వు ఇక్కడే పని చేస్తున్నావు. నీ వర్క్లో కానీ ఏ విషయంలో కానీ నాకు నీ పైన ఎలాంటి కంప్లైంట్స్ లేవు. బట్ విఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. నేను జాబ్ నుంచి ఫైర్ చేయకపోతే నా కంపెనీని లేపేస్తారంట. తెలుసు కదా నీకు, ఇప్పుడిప్పుడే కంపెనీ డెవలప్ అవుతుంది. నేను రిస్క్ తీసుకోలేను. సారీ అన్నాడు వాళ్ళ బాస్. అది చాలా బాధగా అనిపించింది పూజకి. ఏడుపు కూడా వచ్చేసింది. బట్ కంట్రోల్ చేసుకుంది. ఇట్స్ ఓకే సార్ అనగలిగింది పూజ. ఏదో ఒకరోజు జాబ్ మానేస్తాను అనుకుంది. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇక తనకి విక్రాంత్ రానాపై చాలా కోపం వచ్చింది. కానీ ఏం చేయగలదు? అతను బలవంతుడు. తన వీక్నెస్ పై దెబ్బ కొట్టాడు అని ఆలోచిస్తూనే ఏడుస్తూ ఇంటికి బయలుదేరింది ఆఫీస్ నుంచి పూజ. బెంగళూరు. హలో గ్రానీ, ఏంటి ఎంత మార్నింగ్ కాల్ చేశావు అంది బద్ధకంగా సింధు. మార్నింగ్ ఏంటి, మధ్యాహ్నం అవుతుంటే మళ్ళీ రాత్రిళ్ళు పబ్బులకు వెళ్ళి ఉంటావు అంది విద్యాదేవి. ఎస్ గ్రానీ, ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్ పార్టీ నైట్. కొంచెం లేట్ అయింది చెప్పు అంది. యూరప్ నుంచి మీ బాబా వచ్చాడే అంది గుసగుసగా విద్యాదేవి. అంతే. సింధు షాక్తో ఎప్పుడు వచ్చాడు అని అడిగింది. నిద్రమత్తు మొత్తం వదిలిపోయింది. లేచి కూర్చుంది. 1 వారం అవుతుంది. నీకు ఫోన్ చేశాడా అడిగింది విద్యాదేవి కోపంగా. లేదు, నాకెందుకు చేస్తాడు, ఉందిగా అతని ఫ్యామిలీ, వాళ్ళకి చేసి ఉంటాడు. ఇంకేం తెలిసింది అక్కడి నుంచి విషయం అడిగింది సింధు. మరే, రమణమ్మ ఒంట్లో బాగాలేకపోతే ఫోన్ చేశారంట. వెంటనే వాలిపోయాడు. నువ్వొకసారి మాట్లాడవే అంది విద్యాదేవి. అంతే. నీకు పిచ్చి పట్టింది గ్రాని. నేనంటే నీ మనవడికి లేదు. అలాంటప్పుడు నేనెందుకు కాల్ చేస్తాను అని ఇంతెత్తునున్న లేచిన సింధు, తనే నాకు చెయ్యాలి. తప్పు జరిగిపోయింది అని ఒప్పుకొని నాకు సర్ది చెప్పాలి. అప్పటికి నేను వినను. బట్ తనే నన్ను బతిమాలాలి. అంతేకాని నేను నేను విక్రాంతికి ఫోన్ చేయడమేంటి అంటుంది యాటిట్యూడ్ గా సింధు. ఎంతైనా మీరిద్దరూ పెళ్లి చేసుకోబోయే వాళ్ళు. ఒక్క మెట్టు దిగితే తప్పేముంది సింధు బేబీ అడిగింది. అవును, ఒక మెట్టు దిగాలి. అసలు మా పెళ్లి చెడిపోవడానికి కారణం నువ్వే. ఇంకా నా ఈగో చంపుకొని అతని కాళ్ళ దగ్గర కూర్చోమంటావా ఆవేశంగా అరిచింది ఫోన్లో సింధు. సరే సరే, ఆ విషయం వదిలి హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు అడిగింది విద్యాదేవి. నేను హైదరాబాద్ రాను.
నువ్వే నీ మనవడికి సర్ది చెప్పి నా దగ్గరికి పంపించు, ఎదురు చూస్తూ ఉంటాను అంటూ కాల్ కట్ చేసి, చిన్నప్పటి నుంచి చూసిన విక్రాంతే కానీ ఆ రోజు నాకు కొత్తగా కనిపించాడు. ఇన్నేళ్ల పరిచయంలో నాకు అతను అర్థం కాలేదని ఫస్ట్ టైం ఆ రోజే తెలిసింది అని మనసులో అనుకుంది సింధు. బృందావన్ మెన్షన్లో రమణమ్మని చూడ్డానికి బంధువులు వచ్చారు. ఒక రకంగా అది విక్రాంతి రానాకి పెళ్లి చూపులు. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. మాట్లాడినా కూర్చున్నా అందంగా కనిపిస్తుంది కదా అంటుంది రమణమ్మ నాగమణితో. రమణమ్మ చుట్టూ మనవళ్ళు. హాల్లో బాబాయ్ విష్ణు మాట్లాడుకుంటూ కూర్చున్నారు వచ్చిన వాళ్లతో. ఇక లేడీస్ అందరూ కిచెన్లో లంచ్ ఏర్పాట్లు చూస్తున్నారు. అవునమ్మా, వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఇలాగే ఉండేదాన్ని అంటూ ఒక తిప్పు తిప్పింది నాగమణి. మరింకే, నాగమణినే చేసుకుంటాను వాడాలి. పెళ్ళయ్యాక యూరోప్ వస్తావా నాతో అన్నాడు రానా. ఆ మాటకి తమ్ముళ్ళు నవ్వుతారు. ఇంగ్లీష్ రాదు కదా అన్నయ్య అని వినయ్ అంటే, పొట్టి బట్టలు వేసుకోవాలి అని వివేక్ అంటాడు. హెయిర్ కట్ చేసుకొని కర్లీ హెయిర్స్తో ఇమాజిన్ చేసుకోవాలి అని విహార్ అంటాడు. ఆ మాటకి బంపినై పడి పడి నవ్వుతారు. విహార్ నాగిని ఇమిటేట్ చేస్తూ, నాగి ఇంగ్లీష్లో ఇలా మాట్లాడుతుంది, ఇలా నడుస్తుంది అంటూ చేసి చూపిస్తాడు. విహార్ని చూసి అందరూ నవ్వుతారు. రమణమ్మ కూడా. ఇలా ఎవరి హడావిల్లో వాళ్ళు ఉంటారు. అప్పుడే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ హాల్లో మిస్టర్ విక్రాంత్, మిస్టర్ విక్రాంత్ రానా అని గట్టిగా అరుపులు వినిపిస్తాయి. ఆ వాయిస్ బాగా తెలిసినట్టు అనిపించడంతో ఫాస్ట్ గా బయటికి వస్తాడు రానా. అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి వచ్చేసి, ఎవరమ్మా నువ్వు, ఎవరు కావాలి అని వాళ్ళ బాబాయిలు అడుగుతూ సెక్యూరిటీని పిలుస్తారు. విష్ణు ఆ అమ్మాయిని అలాగే చూస్తూ సెక్యూరిటీని వద్దని చెప్పి, ఎవరమ్మా నువ్వు, ఎవరి కోసం వచ్చావు అని అడుగుతాడు లాలనగా. వచ్చాడుగా మీ అబ్బాయి, తననే అడగండి అని రానాని చూపిస్తూ, నేనేం అన్యాయం చేశాను మీకు, నా లైఫ్తో ఇలా ఎందుకు ఆడుకుంటున్నారు అంటూ ఏడుస్తుంది ఆ అమ్మాయి. చూడమ్మా, నువ్వు ఏడవకు, నట్టింట్లో ఆడపిల్ల ఏడిస్తే అది ఇంటికి మంచిది కాదు అంటాడు విష్ణు. అయినా ఎవరు నువ్వు, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో, మా అబ్బాయి యూరోప్ నుంచి వచ్చి వారమే అవుతుంది అంది కంగారుగా అరుణ. ఆ అమ్మాయి ఏడుస్తుంటే రానా నవ్వుతూ నించున్నాడు ప్యాకెట్లో చేతులు పెట్టుకుని, ఎలాంటి టెన్షన్ లేకుండా. అదే కదా నా కర్మ, పరిచయం అయినప్పటి నుంచి నాకు నరకం చూపిస్తున్నాడు అంది ఆ వచ్చిన అమ్మాయి. విష్ణు, కృష్ణ, మహేష్ చాలా షాక్ లో ఉన్నారు. వెంటనే రానా వైపు చూసి, ఏంటి నాన్న ఇది అని అడుగుతారు. అలాగే సుమతి, రానా వాళ్ళ పిన్నులు కూడా డౌట్ఫుల్ గా రానాని చూస్తూ ఉంటారు. సారీ నాన్న, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు రానా. అంతే, ఆ వచ్చిన అమ్మాయి పూజ, ఆమెతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా షాక్ లో ఉన్నారు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. సారీ అండి, చాలా లేట్ అయింది. మొన్న ఆర్డర్ పెట్టిన మైక్ ఎందుకో డిఫెక్ట్ గా వచ్చింది. నిన్న నైట్ ఎంత ట్రై చేసినా కానీ రికార్డ్ అవ్వలేదు. ఎన్నాలైనా నీకై వేచుంటా ఎపిసోడ్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ రికార్డింగ్ కరెక్ట్ గా అయితే త్వరగానే ఇచ్చేస్తాను. ఈవినింగ్ వరకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ మైకుల గురించి కూడా నాకు అంతగా నాలెడ్జ్ లేదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నాకు నేనే ఫోన్లో రీసెర్చ్ చేసుకొని ఆన్లైన్లో కొనుక్కుంటున్నాను. అవి ఏ బ్రాండ్, ఏ కంపెనీ కూడా నాకు ఐడియా లేదు కాబట్టి డిఫెక్ట్గా వస్తున్నాయి. అది ప్రాబ్లం అవుతుంది. చూసారు కదా, మొన్నే కొన్నాను, అయినా 4 రోజుల్లో పాడైపోయింది. కానీ ఈసారి మంచి మైక్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించి నాకు సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.